హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. టిప్ నెంబర్ 1 అండి, మనం ఇలాంటి తురుముకున్న గ్రేటర్స్ అనేవి ఇంట్లో వాడుతూ ఉంటాం కదా. ఇలా డైలీ వాడడం వల్ల ఏంటి అంటే వీటి యొక్క షార్ప్నెస్ అనేది తగ్గిపోతుందండి. ఇవి అంత షార్ప్గా అయితే ఉండవు. సో దీన్ని మనం ఈ విధంగా ఇలా దంచుకునేది ఉంటుంది కదా, ఈ దంచుకునే దాంతో ఇలా రఫ్ చేసామనుకోండి, పైకి క్రిందకి ఇలా రఫ్ చేయడం వల్ల ఏంటి అంటే అవి షార్ప్గా తయారవుతాయి. మనం ఏదైనా సరే ఎప్పుడైనా అల్లం తురుముకునేటప్పుడు కానీ, లేదా ఏదైనా బంగాళదుంపలు కానీ, ఉల్లిపాయలు కానీ ఏవైనా తురుముకునేటప్పుడు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో చాలా షార్ప్గా ఉంటాయి. సో డెఫినెట్గా ఈ టిప్ అనేది ట్రై చేయండి. టిప్ నెంబర్ 2 అండి, వెల్లుల్లిపాయలు మన మార్కెట్ నుంచి ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటాం. పచ్చళ్ళు కానీ ఏవైనా చేయాలనుకోండి, దానిపైన ఉన్న పొట్టు తీయడానికి మనం చాలా ఫీల్ అవుతాం, అంటే ఇబ్బంది పడుతూ ఉంటామండి. అలాంటప్పుడు మనకి టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను సిజర్ అనేది తీసుకున్నాను. సిజర్ తీసుకొని ఇలా ముందు వెనక బాగానే ఇలా కట్ చేసేసుకొని మీ యొక్క గోలతో ఇలా తీసారనుకోండి, సో చాలా సింపుల్గా అయితే మనకి వెల్లుల్లిపాయ పైన ఉన్న పొట్టు అనేది చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతుంది. సో ఈ టిప్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. కొంతమంది గోలుతో తీసేటప్పుడు మంట రావడం, అలాగే చేతులు మంట రావడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వంటగదిలోన. సో అలాంటప్పుడు ఎక్కువ టైంలో మనం ఏంటి అంటే పచ్చళ్ళు కానీ ఏవైనా ఎక్కువ మోతాదులో చేసామనుకోండి, అలాంటప్పుడు మనం ఇలా చాలా సింపుల్గా సిజర్ తోటి ముందు వెనక భాగం కట్ చేస్తే మనకి చాలా సింపుల్గా పొట్టు అనేది వచ్చేస్తుందండి. సో ఈ టిప్ అయితే నాకు చాలా బాగా హెల్ప్ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3 అండి, ఇది ఒక హెల్తీ టిప్ అనేది కూడా చెప్పొచ్చు. మనం ఏంటి అంటే ఫ్రిడ్జ్లో అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ అనేవి పెడుతూ ఉంటాం కదా. ఫ్రిడ్జ్ నుండి మనకు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అనేది డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ నేను టీ స్టైనర్ అనేది ఒకటి తీసుకున్నానండి. ఇందులో నేను ఫస్ట్ 1 స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా అనేది యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇది సాల్ట్ అండి. 1 స్పూన్ వరకు సాల్ట్, అలాగే కొంచెం బేకింగ్ సోడా కూడా ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను, చూపిస్తున్నాను వెయిట్. ఎస్, చూసారు కదా, ఇలా బేకింగ్ సోడా అనేది కొంచెం యాడ్ చేశాను. బేకింగ్ సోడా ఏంటి అంటే మనకి క్లీనింగ్ పర్పస్కి, అలాగే మనకి ఫ్రిడ్జ్ లోపల ఉన్న తేమ కానీ, అలాగే బ్యాడ్ స్మెల్ వచ్చింది అనుకోండి, దీని అంతటిని కూడా రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా వేసుకున్నాం కదా ఈ టీ ఫిల్టర్లోని. ఇప్పుడు దీన్ని మనం వెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో అయితే, ఇలా మనకి డీప్ ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది కదండి, మనకి డీప్ ఫ్రిడ్జ్లోని ఐస్ అనేది ఎక్కువగా అయిపోవడం, ఐస్ ఎక్కువగా పేరుకుపోయి అవ్వడం, అంటే క్రింద భాగాన పై భాగాన ఐస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇలా ఐస్ క్యూబ్స్ ఉండడం కూడా డీప్ ఫ్రిడ్జ్లో అంత సేఫ్ అయితే కాదు. మనం ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్ని కూడా క్లీన్ చేసుకోవాలి. అయితే ఇలా డీప్ ఫ్రిడ్జ్ నుంచి మనం ఫ్రిడ్జ్లో అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా పెడుతూ ఉంటాం కదా. మనం ఏది ప్రిపేర్ చేసినా సరే, మిగిలిన ఫుడ్ ఉన్నా లేదా వెజిటేబుల్స్ ఉన్నా, ఇవన్నీ కూడా పాలు కానీ పెరుగు కానీ అన్ని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. ఇలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా మనం టీ ఫిల్టర్లో వేసుకున్న బేకింగ్ సోడా అలాగే సాల్ట్ అనేది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేశారనుకోండి, మనకి సాల్ట్ బేకింగ్ సోడా మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఆ డీప్ ఫ్రిడ్జ్ మొత్తం. సో అప్పుడు మనకి ఫ్రిడ్జ్ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. సో ఈ టిప్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మామ్ దీప్తి టిప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో క్లీనింగ్ టిప్స్ అయితే ఉన్నాయండి. సో డెఫినెట్గా మీకు యూజ్ అవుతాయి, ట్రై చేయండి.